వందలు పెట్టి 100 కోట్లు తెచ్చేసి ఇక్కడ పోసేసినా సరే వీళ్ళు ఓటమి ఖాయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ద్వారా వీళ్ళు అదృష్టవంతులు అయ్యారు. ఇవాళ ఆ తుణము పనము సంపాదించుకున్నది ఏమన్నా ఉంటే మిగిలి ఉంటుంది, మళ్ళీ ప్రజల్లో పోసేయకుండా. వాటమి భయం ఏదైతే పట్టుకుందో జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్పాడు, వై నాట్ 172 175, ఎందుకు నేను 175 సీట్లు నెగ్గుతాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి 2 నెలల గంటలోకి 25-30 మందిని మార్చాల్సి వస్తుంది. చేంజ్ చేసుకోకపోతే మిమ్మల్ని మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, అప్పుడే 30 మందిని మార్చేసాడు. ఈ ట్రాన్స్ఫర్లు చేయడం లేకపోతే లేపేయడం. వాటమి భయం పట్టుకోకపోతే ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఒక మహత్తరమైనటువంటి శక్తిగా నిన్న అక్కడ పోలిపల్లిలో జరిగినటువంటి ఆ మహాసంగ్రామ సభలో ఏదైతే వాళ్ళ గొంతు గళం విప్పి ఈ ప్రజలకు పిలిపించారో ఆ పిలుపుతో ప్రారంభమైంది ఈ ఆంధ్ర రాష్ట్ర పాలనా విధానం సమూలంగా మార్పు వచ్చేటటువంటి అవకాశం. ఆ మార్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి ఖాయం. 160 సీట్లు పైబడి మా పొత్తులో మేము విజయం సాధించడం ఖాయం. నేను జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ అంటలా, 160 సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఇది పరిస్థితి.